Good news is that we have participated in the mediation talks. చర్చల్లో పాల్గొన్నాం, అదొక గుడ్ న్యూస్. కానీ ఇరాన్కి బ్యాడ్ న్యూస్, చర్చలు విఫలమయ్యాయి. ఇరాన్కి ఇది బ్యాడ్ న్యూస్ అంటూ కూడా ఇటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ మాట్లాడారు. ఒకసారి ఇటు వైస్ ప్రెసిడెంట్ ఏం మాట్లాడాడో విని దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. We've been at it now for 21 hours and we've had a number of substantive discussions with the Iranians. That's the good news. The bad news is that we have not reached an agreement, and I think that's bad news for Iran much more than it's bad news for the United States of America. So we go back to the United States having not come to an agreement. We've made very clear what our red lines are, what things we're willing to accommodate them on, and what things we're not willing to accommodate them on. And we've made that as clear as we possibly could, and they have chosen not to accept our terms. We've been at it now for 21 hours, and we've had a number of substantive discussions with the Iranians. That's the good news. The bad news is that we have not reached an agreement, and I think that's bad news for Iran much more than it's bad news for the United States of America. So we go back to the United States having not come to an agreement. We've made very clear what our red lines are, what things we're willing to accommodate them on, and what things we're not willing to accommodate them on. And we've made that as clear as we possibly could, and they have chosen. We made it very clear వాట్ అవర్ రెడ్ లైన్స్ ఆర్ అంటూ ఇటు జేడీ వ్యాన్స్ చెప్తున్నాడు. రెడ్ లైన్స్ అంటే ఇటు యురేనియం ప్రొడక్షన్ ఏదైతే ఇరాన్లో జరుగుతుందో, యురేనియం ప్యూరిఫికేషన్, వాటన్నిటిని నిలిపివేయాలన్న కండిషన్స్ దగ్గర ఈ చర్చలు ఆగిపోయినట్టు తెలుస్తుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయడానికి ఇటు ఇరాన్ ఒప్పుకుంది, కానీ యురేనియం ప్రొడక్షన్ మాత్రం మా స్వాతంత్రం, మేము ఒక ఇండిపెండెంట్ కంట్రీ కాబట్టి మా ఇష్టానుసారంగా మేము ప్రొడక్షన్ చేస్తాం, ప్యూరిఫికేషన్ చేస్తాము అంటూ ఇటు ఇరాన్ ఆ ఒప్పందానికి ఒప్పుకోలేదు. ఈ కాన్వర్జేషన్స్, ఈ 21 గంటల పాటు చర్చలు జరుగుతున్న సమయంలో జేడీ వ్యాన్స్ ప్రెసిడెంట్ ట్రంప్తోని సుమారు ఒక డజన్ టైమ్స్, ఒక 12 సార్లు, 10 నుంచి 12 సార్లు ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఎప్పటికప్పుడు ఇరాన్ ఎలాంటి కండిషన్స్ని ముందు పెడుతుంది, ఎలాంటి కండిషన్స్కి ఒప్పుకుంటుంది, ఒప్పుకోవట్లేదు అన్న విషయాలు ఎప్పటికప్పుడు ట్రంప్కి జేడీ వ్యాన్స్ ఫోన్ చేసి మాట్లాడినట్టు తను చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఇటు జేడీ వ్యాన్స్ అలాగే ఆర్మీకి సంబంధించిన చీఫ్స్తోని కూడా జేడీ వ్యాన్స్ మాట్లాడాడు. అంటే ఒకవేళ ఇరాన్ ఈ కండిషన్స్కి ఒప్పుకోకపోతే యుద్ధానికి ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న అంశాలను కూడా ఇటు ట్రంప్ అలాగే అమెరికాకు సంబంధించిన ఆర్మీ చీఫ్స్ వీళ్ళందరూ కూడా ఆ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేశారు. చాలా క్లియర్గా ఇటు అమెరికా ఒక క్లియర్ డెసిషన్ తీసుకుంది, ఇటు ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ కూడా ఒక మాట మాట్లాడారు. ఆయన గుడ్ న్యూస్ ఇస్ we are in deep discussions for last 21 hours, but bad news is for ఇరాన్కి ఒక బ్యాడ్ న్యూస్. ఇరాన్కి ఖచ్చితంగా సక్సెస్, ఈ చర్చలు సక్సెస్ కాకపోవడం ఒక పెద్ద విషయం, ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అని కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం. అంటే బ్యాడ్ న్యూస్ అంటే యుద్ధానికి వెళ్ళబోతున్నారు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో మైన్స్ని తీసేస్తారా, లేకపోతే ఇరాన్లో ఉన్న పవర్ గ్రిడ్స్ని, ఇరాన్లో ఉన్న పవర్ ప్లాంట్స్, ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, ఇరాన్లో ఉన్న బ్రిడ్జెస్, రైల్వేస్, వీటన్నిటినీ కూడా ఇప్పుడు అమెరికా టార్గెట్ చేయబోతుందా? ఇజ్రాయెల్కి ఈ విషయం, నాకు తెలిసి ఇజ్రాయెల్ ఈ విషయంలో చాలా సంతోషంగా ఉండి ఉంటుంది. ఇటు లెబనాన్ పైన ఇజ్రాయెల్ ఇప్పటికీ దాడులని ఆపలేదు, ఇటు ఇరాన్ మీద కూడా దాడులను కొనసాగిస్తుంది. గతంలో కూడా మనం చూసాం. ఇటు ట్రంప్ మరో పక్కన ట్రంప్ మాట్లాడిన మాటలు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం, అది కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సో డిస్కషన్స్ మధ్యలో జేడీ వ్యాన్స్ ఒక 10-12 సార్లు ఇటు ట్రంప్తో కూడా మాట్లాడాడు. ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. విన్న తర్వాత అసలు ట్రంప్, జేడీ వ్యాన్స్ ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్స్, ట్రంప్ మాట్లాడిన మాటలు రెండింటిని కోరిలేట్ చేసి ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. We're going to see what happens. We're in very deep negotiations with Iran. We win regardless. We've defeated them militarily. They've dropped a couple of water mines, you call them water mines, in the boat. We've defeated all of their water boats too. Their Navy has gone 158 ships. They have 28 water droppers, mine droppers they call them. All of them are sunk. They probably have a couple of mines in the water. We have mine sweepers out there. We're sweeping the strait. In addition to that, we're negotiating. Whether we make a deal or not makes no difference to me. The reason is because we've won. Whether you listen to the fake news or not, you know, it's amazing. Their credibility is down to 13%. The media credibility down to 13%. Think of it. We defeated their Navy. We defeated their Air Force.
We defeated their anti-aircraft. We defeated their radar. We defeated their leaders. Their leaders are all dead. And now all we do is we'll open up the strait even though we don't use it because we have a lot of other countries in the world that do use it that are either afraid or weak. ఇటు ప్రెసిడెంట్ ట్రంప్ చాలా క్లియర్గా వాళ్ళ నేవీని ధ్వంసం చేసేసాం, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ని ధ్వంసం చేసేసాం, వాళ్ళ రాడర్ సిస్టమ్స్ని ధ్వంసం చేసేసాం. ఈ మైన్స్ ఏవైతే స్ట్రైట్ ఆఫ్ హార్మస్లో ఈ మైన్స్ పెట్టే షిప్స్ ఏవైతే ఉన్నాయో 158 షిప్స్ని కూడా కూల్ చేశాము. వాళ్ళ దగ్గర మిలిటరీ పరంగా ఇరాన్ పైన చేయాల్సిన అచీవ్మెంట్స్ అన్ని కూడా మేము అచీవ్ చేశాం. స్ట్రైట్ ఆఫ్ హార్మస్ నుంచి ఒక్క చుక్క ఆయిల్ కూడా అమెరికా కొనుగోలు చేయదు. నాటోకు సంబంధించిన దేశాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నాయి, మిగతా దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. సో వాళ్ళే ఇబ్బంది పడేది, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, అసలు స్ట్రైట్ ఆఫ్ హార్మస్ ఓపెన్ ఉన్నా క్లోజ్ ఉన్నా మాకు సంబంధం లేదు. ఇటు నాటోకు సంబంధించిన కంట్రీస్ హెల్ప్ చేయలేదు, వాళ్ళ అవసరం ఉంటే వాళ్ళు చేసుకుంటారు అంటూ ఇటు ట్రంప్ సెన్సేషనల్ విషయాలు మాట్లాడినట్టు చెప్పొచ్చు. ఒక పక్కన జేడీ వ్యాన్స్ ఎప్పటికప్పుడు ఇస్లామాబాద్లో టాక్స్ జరుగుతున్న సమయంలో ఎప్పటికప్పుడు ట్రంప్తోని ప్రతి విషయం డిస్కస్ చేశాడు, ఆర్మీ చీఫ్స్తోని ప్రతి విషయం డిస్కస్ చేశాడు. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ చేయకపోయినా ఎలాంటి నష్టం లేదు అంటూ మొత్తానికైతే ఒక డెసిషన్కి వచ్చినట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇరాన్ పైన దాడులను కొనసాగిస్తారా, ఏం జరగవచ్చు రానున్న రోజుల్లో, దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు నాతో పాటు నా కొలీగ్ సచిన్ కూడా అందుబాటులో ఉన్నాడు. సచిన్తో మాట్లాడి మరింత డీటెయిల్గా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సచిన్, ఇటు నో డీల్ అంటూ జేడీ వాన్స్ చెప్తున్నాడు, బ్యాడ్ న్యూస్ ఫర్ ఇరాన్ అంటూ కూడా చెప్తున్నాడు. ఇటు ట్రంప్ ఏమో ఖచ్చితంగా అక్కడ ఏవైతే మేము అచీవ్ చేయాలో అచీవ్ చేసేసాం, నాటో కంట్రీసే అక్కడ ఆయిల్ కొనుగోలు చేస్తాయి, మేము ఒక్క చుక్క ఆయిల్ని కూడా అక్కడ నుంచి తీసుకోము, మాకు అవసరం లేదు, నాటో కంట్రీస్ ఒక చీప్ కంట్రీస్, వాళ్ళ సంగతి ఏంటో వాళ్ళే చూసుకోవాలి ఇంకా అన్న మాటలు కూడా ట్రంప్ మాట్లాడాడు. డిస్కషన్స్ జరుగుతున్న సమయంలో జేడీ వ్యాన్స్ ట్రంప్ ఒక 10-15 సార్లు కాల్ కాన్వర్సేషన్స్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి తెలుస్తుంది. సో ఎలా చూడాలి, రానున్న రోజుల్లో ఏం జరిగే అవకాశం ఉంది, ఇరాన్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది, అమెరికా ఎలాంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది? సచిన్ రైట్, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి కళ్యాణ్. ముందుగా ఏంటంటే న్యూక్లియర్ డీల్ గురించి మాట్లాడుకున్న సందర్భం అమెరికాకి తెలుసు, ఎందుకంటే వాళ్ళు